ఉందిగా అన్నదాతకు అండగా. నమస్తే, వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన ఎపిసోడ్ లో ప్రమాదంలో నలిగిపోయిన విరిగిపోయిన చేతులు కాళ్ళు వాటి యొక్క రీకన్స్ట్రక్షన్ మరియు రీప్లాంటేషన్ కి సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు మనకు తెలియజేసేందుకు మనతో ఉన్నారు యశోదా హాస్పిటల్స్ నుంచి సీనియర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు గారు. మరి వారిని అడిగి అనేక వివరాలు కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఈ మధ్య కాలంలో తరచు చూస్తుంటే యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చాలా మందికి కాళ్ళు కానీ చేతుల భాగాలు కానీ విరిగిపోయే ప్రమాదాలు కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. సో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ ని ఆశ్రయించాలి, ఎలాంటి కాజ్ ని పొందాలంటారు? అసలు ప్రస్తుతం మనము యాక్సిడెంట్స్ అనేది చాలా కామన్ గా జరుగుతుంటాయి. ఏదో 2 వీలర్స్ లో కానీ 4 వీలర్ లో కానీ వెళ్ళినప్పుడు కామన్ గా కాళ్ళు కానీ చేతులు కానీ రెండు వెహికల్స్ మధ్యలో కానీ రోడ్డుకి వెహికల్స్ మధ్యలో కానీ నలిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి, నలిగిపోతుంటాయి. అటువంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాపర్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ విండ్ క్లియర్ గా వాష్ చేసి ఒక చిన్న డ్రెస్సింగ్, బ్లీడింగ్ అన్ని ఆపేదానికి క్లియర్ గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కనుక అక్కడ లేకపోతే దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి నెమ్మదిగా షిఫ్ట్ చేయాలి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్ గా అక్కడ డ్రెస్సింగ్స్ చేయడము, వాళ్ళు స్పెషలిస్ట్ చూడటము జరుగుతుంది. ఒకవేళ పార్ట్ కనుక కంప్లీట్ గా తెగిపోయినట్లయితే ఆ పార్ట్ ని మనం జనరల్ గా చాలా మంది ఏమవుతుంది అంటే పార్ట్ ని అలా పడేయటము కానీ చూడకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది, చూడకుండా అట్లా వదిలేయడం కానీ జరుగుతుంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నవాళ్ళు జనరల్ గా అవేర్నెస్, అంటే తెలిసి ఉంటే ఏదైనా మనకి ఈజీగా ఉంటుంది. ఏదైనా మన మనసులో ఏదైనా తెలిసి ఉంటే, మైండ్ లో తెలిసి ఉంటే దాన్ని ఆచరిస్తాం, తెలియకపోతే మనకు తెలియదు. సో అలాగే ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇమీడియట్ గా కలెక్ట్ చేసుకొని దగ్గరలో ఉన్న ఏదైనా స్మాల్ ప్లాస్టిక్ బ్యాగ్ లో కానీ పాలిథీన్ కవర్ లో ఒక సలైన్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ వేసి అది ఆ తెగిపోయిన భాగాన్ని దాంట్లో వేసి అది ఆ ప్లాస్టిక్ బ్యాగ్ విత్ పార్సల్ అది మీరు ఒక ఐస్ బాక్స్ లో పెట్టేశారంటే ఇంకా అది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది ఎంతవరకు మనము రీప్లాంట్ చేయగలము, ఎంతవరకు మనం మళ్ళీ అతికించగలము, అది అతికిస్తే ఎంత ఉపయోగకరం అనేది మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం కరెక్ట్ గా చూసి డిసైడ్ అవుతుంది. కాకపోతే ఆ ప్రైమరీ ఆ సిచ్యువేషన్ లో ఏ పార్ట్ అయినా సరే ఆ విధంగా మనము ప్రిజర్వ్ చేయగలిగితే చాలా మందికి లింబ్ లాస్ అనేది మనము అవయవం అనేది తెగిపోవడం అనేది మనం ప్రివెంట్ చేయగలచ్చు. మంచి ఆలోచన అండి. చాలా మందికి అవేర్నెస్ ఉండదు ఇలాంటి విషయాలు. మీతో మాట్లాడేందుకు సూర్యాపేట నుంచి చంద్రశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. హలో, చెప్పండి. నమస్తే అండి. సార్, ఇంతకుముందు మా వైఫ్ కు మ్యాసెక్టమీ అయిందండి. ఏమైంది సార్? మ్యాసెక్టమీ అయితే సార్ మనం దానికి రీకన్స్ట్రక్షన్ చేయించుకోవాలండి. ఎలా ఉంటామని ఎంతమంది అంటే మ్యాసెక్టమీ చేయించుకోకముందు క్యాన్సర్ తోటి అట్లా చేశాము. అంటే 2 years అయింది చేయించి. వారి వయసు 44 అండి. జనరల్ గా మనము మాస్టెక్టమీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ లో చేస్తారు. మన బ్రెస్ట్ అనేది తీసేస్తారు కంప్లీట్ గా. సో 44 years అనేది చాలా యంగ్ ఏజ్. సో బ్రెస్ట్ ఇంపార్టెన్స్ అనేది లేడీస్ లో, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ బ్రెస్ట్ అనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి నిదర్శనం అనమాట. జనరల్ గా మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళకి బ్రెస్ట్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి చాలా నిదర్శనం. సో అటువంటి సిచ్యువేషన్ లో బ్రెస్ట్ రికన్స్ట్రక్ట్ చేయడం అనేది ఈ కాలంలో అది ఒక కంపల్సరీ అయిపోయింది. సో అందువల్ల బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ చేయించుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి అండ్ చేయొచ్చు కూడా విత్ గుడ్ రిజల్ట్స్. మన పొట్ట దగ్గర ఉన్న చర్మాన్ని దాని రక్తనాళాలతో సహా ఐసోలేట్ చేసి పైన ఉన్న బ్రెస్ట్ ఏరియాలో రక్తనాళాలతో జోడించి చేస్తారు. DIEP ఫ్లాప్ అని చేస్తారనమాట. సో దట్ గివ్స్ అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఆపోజిట్ బ్రెస్ట్ కి ఈక్వలెంట్ గా మనము అలా చేస్తాం అనమాట. సో బ్రెస్ట్ రికన్స్ట్రక్షన్ చేయవచ్చు అండ్ 44 years కి ఇట్స్ వెరీ గుడ్ ఏజ్. చేయకుండా చక్కగా మంచి రిజల్ట్స్ తో కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి. మరి ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే యాక్సిడెంట్ లో విరిగిపోయిన చేతులు కాళ్ళకు సంబంధించి రీకన్స్ట్రక్షన్ అనే పదాన్ని ఉపయోగించారు కదా, అసలు ఈ రీకన్స్ట్రక్షన్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తారండి? దీనికి కావాల్సిన అవసరాల గురించి ఒకసారి చెప్తారు.
ఇప్పుడు మనం ఎమర్జెన్సీ రూమ్లో కానీ క్యాజువాలిటీలో కానీ ఏదైనా సరే ఒక పేషెంట్ కాలు కానీ చేయి కానీ నలిగిపోయినప్పుడు జనరల్గా వాళ్ళు వచ్చిన పరిస్థితిని ఫస్ట్ ఇమీడియట్గా చూస్తామన్నమాట. చూసిన తర్వాత ఎంతవరకు నలిగిపోయింది అనేది అసెస్ చేస్తారు. ఒక ట్రామా స్కోర్స్ ఉంటాయి, దాన్ని బట్టి అసెస్ చేస్తారు. ఫస్ట్ చూడాల్సింది దాని రక్తనాళాలు ఎలా ఉన్నాయి, రక్త ప్రసరణ ఎలా ఉన్నది. రక్త ప్రసరణ లేకపోతే అది మనం రక్త ప్రసరణ ఏ విధంగా తెగిపోయింది అనేది చూసి దాన్ని రిపేర్ చేయగలిగితే, రక్త ప్రసరణ రిపేర్ చేసినా కూడా బాగుంటుంది అనిపిస్తే ఏ రికన్స్ట్రక్షన్ చేయవచ్చు. అది బాగా నలిగిపోయి రక్త ప్రసరణ లేదు, మనము ఒకవేళ ఏదైనా రక్తనాళాలు తెగిపోయి మనం రిపేర్ చేసినా కూడా అవదు, అటువంటి పరిస్థితుల్లో మనం ఆ ఒక అవయవాన్ని మనం తీసేస్తాము. అదే మనం ఏ విధంగా సేవ్ చేయగలిగితే, ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎట్లాంటి వాళ్ళలో అంటే మనము యంగ్ పేషెంట్స్, ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని యంగ్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు మనకి ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ చాలా వరకు యంగ్ పిల్లల్లోనే అవుతుంటాయి. సో వీళ్ళలో మనము ఎటువంటి సిచ్యువేషన్ కన్నా వెళ్ళి మనము చేయగలం. సో రీకన్స్ట్రక్షన్ అనేది మనము అంటే దానికి ఏజ్ సహకరిస్తుందని చెప్పి మీరు అంటారు. ఏజ్ అనేది ఏ ఏజ్ లోనే చేయొచ్చు, బట్ చిన్న వాళ్ళలో మనము కొంచెం రిస్క్ తీసుకొని చేయొచ్చు. అదే పెద్దవాళ్ళలో ఉంటే మనం చేయొచ్చు, కాకపోతే వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ గుండె జబ్బులు కానీ ఇటువంటి కోమార్బిడిటీస్ అంటారు, ఇటువంటివి ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంతమందిలో కాల్ తీసుకోవాల్సి వస్తుంది. రీకన్స్ట్రక్షన్ చేయడం బెటరా, వాళ్ళకి ఆ యొక్క అవయవాన్ని తీసివేయడం బెటరా అనేది. వెళ్దాం సార్, దీనికి సంబంధించి డీటెయిల్ వెళ్దాం. వరంగల్ నుంచి శివప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 3-4 years కింద మడిమ దగ్గర దెబ్బ తగ్గింది సార్. అది క్రాక్ ఇచ్చిందని చెప్పారు, రెస్ట్ తీసుకున్నాము, అప్పుడు కొంచెం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు గుంజుతుంది సార్. అది కింద పడుకోనివ్వట్లేదు, ఏదైనా మెత్తగా దిండు కానీ పెట్టుకోవడానికి వస్తుంది అంతే, లేదంటే విపరీతమైన పెయిన్ గుంజడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ చాలా వరకు మనం రీకన్స్ట్రక్ట్ చేసిన లిమ్స్ లో ఎట్లా ఉంటుందంటే జాయింట్స్ దగ్గర క్రాక్స్ ఇచ్చినప్పుడు కొన్ని జాయింట్ సర్ఫేసెస్ లో ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి కరెక్ట్ గా అలైన్మెంట్ రాకపోవచ్చు. కానీ అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒకసారి మనము మళ్ళీ ఎక్స్రేలు కానీ అవన్నీ ఒకసారి తీసిన తర్వాత ఎక్స్రే చూసి అది జాయింట్స్ కొన్ని ఇప్పుడు మడమ దగ్గర అంటే కొన్ని చిన్న ఒక స్మాల్ సర్జరీస్ ఏదైనా చేసి ఆ ఏరియా ఆ రఫ్ అయిన ఏరియాస్ మనం స్మూత్ చేయగలిగితే బాగుంటుంది. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళు ఒకసారి ఎక్స్రే తీస్తారు, జాయింట్స్ అన్ని ఎలా ఉన్నాయి చూసి దాన్ని బట్టి ఏం చేయాలో చెప్పగలరు. ఓకేనండి, మరి ఈ రీకన్స్ట్రక్షన్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది, ఆ రీకన్స్ట్రక్షన్ తర్వాత జరగబోయే పరిణామాలు, వాళ్ళ బాడీలో చోటు చేసుకునే పరిణామాల గురించి ఒకసారి చెప్తారండి. ఇప్పుడు ఉదాహరణకి మనము రీసెంట్ గా మేము ఒక చెయ్యి తెగిపడింది, దాన్ని అటాచ్ చేసాం కంప్లీట్ గా మన రిస్ట్ దగ్గర చెయ్యి తెగిపడింది అనమాట. సో ఒక ఫ్యాక్టరీలో వాళ్ళు రబ్బర్ కటింగ్ మెషిన్ లో వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్ గా అతను చెయ్యి నాటైతే ఉంచారు, చెయ్యి మొత్తం మన దగ్గర కట్ అయిపోయింది. సో ఇట్స్ ఎ క్లీన్ కట్. అంటే క్లీన్ కట్ అంటే క్లీన్ గా ఒక బ్లేడ్ వల్ల తెగింది కాబట్టి ఎగ్జాక్ట్ గా క్లీన్ గా తెగింది. సో అటువంటి సిచ్యువేషన్ అండ్ 20 ఏళ్ల ఒక బాబు, బిహార్ నుంచి వచ్చిన బాబు. సో మనం అటువంటి వాళ్ళలో ఎటువంటి లెవెల్ కైనా వెళ్ళి మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో అతను మా దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6-7 hours అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేషన్స్ చేసి మళ్ళీ బోన్ జోడించి ఇవన్నీ చేసి రక్త ప్రసరణ రీఎస్టాబ్లిష్ చేసేసరికి ఆల్మోస్ట్ 10-12 గంటలు అయింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా యంగ్ సిచ్యువేషన్స్ కి రిస్క్ తీసుకోవచ్చు. అదే కనుక పెద్దవాళ్ళు అనుకోండి, అటువంటి వాళ్ళకి మనము ఇంత రిస్క్ తీసుకొని చేయడము అనేది చేస్తామా లేదా అనేది. బట్ హ్యాండ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్ ఏజ్ లెవెల్కైనా మళ్ళీ మనము రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో వాళ్ళు తీసుకొచ్చింది మేము ఆల్మోస్ట్ 10 గంటల సేపు ఫస్ట్ ఇనిషియల్ గా రక్తనాళాలన్నీ జోడించాము. రక్తనాళాలు జోడించిన తర్వాత బోన్స్ ఎముకలు జోడిస్తాం. ఎముకలు జోడించిన తర్వాత దాని చేతికి సంబంధించిన అన్ని మన టెండన్స్ అని ఉంటాయి, ఈ టెండన్స్ అన్ని జోడిస్తాము, నరాలు జోడిస్తాము, తర్వాత చర్మం అంతా జోడిస్తాము. సో ఈ విధంగా రీప్లాంటేషన్ చేస్తాం. అదే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ ఏదైతే చెయ్యి కానీ కాలు కానీ ఉంటుందో ఆ రెండు మిషన్ లో కానీ లేకపోతే వెహికల్స్ మధ్యలో కానీ లేకపోతే మన నేల మీద పడి రాసుకుపోవడం వల్ల కానీ చాలా వరకు చర్మము అన్ని నలిగిపోతుంటాయి, నుజ్జునుజ్జుగా అయిపోతుంటాయి. సో అలా నుజ్జునుజ్జుగా అయిపోయినప్పుడు మనం ఎంత నుజ్జునుజ్జున అయితేనే అసెస్ చేస్తాం. ఒకవేళ రక్తనాళాలు అన్ని బాగుంది, రక్త ప్రసరణ బాగుంది అంటే పైన చర్మము కొన్ని స్ట్రక్చర్స్ పోయినాయి అంటే అవి ఫస్ట్ ఇనిషియల్ గా డిబ్రైడ్మెంట్ అంటాం. ఈ డిబ్రైడ్మెంట్ చేస్తాం. డిబ్రైడ్మెంట్ చేసినప్పుడు ఏ
ఏదైతే డెడ్ టిష్యూ ఉందో, ఏదైతే బాగా నలిగిపోయిందో, ఇంకొకటి ఏంటంటే ఇంకొక బిగ్ రిస్క్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎందుకంటే నలిగిపోయినప్పుడు ఈ మట్టి, గ్రీజు, ఇవన్నీ బయట ఉన్న ఇవన్నీ కూడా దాంట్లో ఫస్ట్ అవన్నీ వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా రికన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకూడదు. మనం ముందు డెడ్ టిష్యూ అంతా తీసేసిన తర్వాత మేబీ ఒక 2 days or 3 days or 4 days వెయిట్ చేస్తాం యాంటీబయాటిక్స్ కవర్ ఇచ్చి. సో దట్ ఏదైతే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్ కనుక కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. రీకన్స్ట్రక్షన్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ లోకల్ టిష్యూ రీకన్స్ట్రక్షన్ అని ఉంటుంది. డీటెయిల్ కాల్ తీసుకుందాం. ప్రకాశం నుంచి నాగార్జున గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, మీ సౌండ్స్ ఏంటో డాక్టర్ గారు వింటున్నారు. హలో సార్. హలో, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అదే సార్, ఇలా మా తమ్ముడు కరెంట్ కొట్టి చేయంతా కాలిపోయింది సార్. ఏడు మొత్తం కాలిపోయిన తర్వాత అది తర్వాత కిమ్స్ లో చెన్నైలో చేయించాము. ఉబ్బెట్టుగా కొద్దిగా తయారైంది సార్ ఇక్కడ. దానికి ఇలా ప్లాస్టిక్ సర్జరీస్ చేయించాలంటే అదే సార్, దాని గురించి కనుక్కున్నాను. జనరల్గా రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లాప్స్ చేసి ఉంటారు. మీరు ఎటువంటి రీకన్స్ట్రక్షన్ చేశారో మనకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి జనరల్గా నేను చెప్తున్నాను, రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు మల్టిపుల్ ఫ్లాప్స్ చేస్తుంటారు. ఫ్లాప్స్ అంటే పక్కన చర్మాన్ని కానీ, పక్కన ఉన్న చర్మాన్ని కానీ, వేరే దూరంలో నుంచి చర్మాన్ని రక్తనాళాలతో సహా తీసి ఏరియా ఎఫెక్టెడ్ ఏరియాలో పెట్టడం కానీ జరుగుతుంటుంది. సో మనం రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ ఫ్లాప్ అపియరెన్స్ ని మనం చేంజ్ చేయలేం. ఏదైతే దాన్ని ఎలా కనపడుతుందో, కొంతమంది ఇప్పుడు తొడ నుంచి కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు తొడ చర్మానికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ తో సహా తీసుకెళ్లి అక్కడ పెడతాం. అటువంటి సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ ని మనం ఇనిషియల్ గా పెట్టే స్టేజ్ లో మనము దాన్ని చూసేదానికి కాస్మెటిక్ గా మంచిగా చేసేదానికి వీలు కాదు. అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తామంటే అంత హీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లాప్ డిబల్కింగ్ అని ఉంటుంది. ఆ ఫ్లాప్ డిబల్కింగ్ అంటే చిన్న లైపోసెక్షన్ ద్వారా కానీ లేకపోతే ఆ లోపల ఉన్న ఫ్యాట్ అంతా అలాగేస్తాం అనమాట. సో అప్పుడు చాలా వరకు ప్లెయిన్ అయిపోతుంది, నార్మల్ అపియరెన్స్ దగ్గరికి వస్తుంది. సో ఆ విధంగా మళ్ళీ మీకు ఆయన ఏదైతే ఉబ్బెట్టుగా ఉందో అది మనం కరెక్ట్ చేయవచ్చు. ఓకేనండి. ఇంకా మరిన్ని అంశాలు తెలుసుకునే ముందు వైద్య మార్గంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు వైద్య మార్గం. డాక్టర్ గారు, ఇందాక మీరు రీకన్స్ట్రక్షన్ లో అంటే రకాల గురించి మీరు చెప్తూ ఉన్నారు, ఒకసారి అదేదో వివేస్తారండి. రీకన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మనం వచ్చే నలిగిపోయింది ఏ విధంగా నలిగిపోయింది అనే దాన్ని బట్టి ఏ పార్ట్ ఉండేది. ఇప్పుడు చెయ్యికి ఒక రకమైన రికన్స్ట్రక్షన్ ఉంటుంది, కాలికి ఒక రకమైన రికన్స్ట్రక్షన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫేస్ లో కూడా ఇంజరీస్ అవుతుంటాయి చాలా మందికి. ఒకసారి రెస్ట్ ఆఫ్ ద బాడీలో రికన్స్ట్రక్షన్ అవసరం పడుతుంటుంది. సో రీకన్స్ట్రక్షన్ అనేది ఏ ఏరియా ఉంటుందో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడు ఉదాహరణకి చెయ్యి తీసుకుందాం. చెయ్యి ఒకవేళ చెయ్యి నలిగిపోయింది అనుకోండి, అంటే నలిగిపోయింది దానికి రకరకాల లెవెల్స్ ఉంటాయి. కొంచెంగా నలిగిపోవడం దగ్గర నుంచి కంప్లీట్ గా కట్ అయిపోయేదాకా కూడా. సో జనరల్ గా మన చేతి దగ్గర ఎస్పెషల్లీ మన రిస్ట్ కంటే కింద నలిగిపోతే చాలా డిఫికల్ట్ రికన్స్ట్రక్షన్ అంటారు దాన్ని. ఎందుకంటే అక్కడ టెండన్స్, నరాలు అన్ని ఒక చిన్న క్లోజ్ కాంపాక్ట్ ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది ఈ చేతి దగ్గర. ఈ చిన్న దాంట్లో మన ఏరియా అంతా ఉంటుంది. ప్లస్ ఫైన్ వర్క్, మనం చేసే పని అంతా కూడా చేతితో చేస్తాం. సో దానికి ఎంత ఫైన్ వర్క్ ఉంటుందంటే దాని ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుందంటే మన బ్రెయిన్ లో 50% ఆఫ్ మన బ్రెయిన్ ఏరియా ఒక చేతికే సరిపోతుంది. సో అంత ఇంపార్టెంట్ చెయ్యి. సో చెయ్యి నలిగినప్పుడు, ఏ విధమైన చేతి ఇంజరీస్ ఉన్నప్పుడు కూడా మనము రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. 100% మనం ప్రయత్నించాలి రీకన్స్ట్రక్ట్ చేయడానికి. రీకన్స్ట్రక్షన్ కూడా ఒక స్టేజ్ లో కూడా ఉండదు, మల్టిపుల్ స్టేజెస్ లో చేయాల్సి వస్తుంది. అదే ఇందాక మీకు నేను చెప్పినట్టు రీకన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇనిషియల్ గా డిబ్రైడ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆ డెడ్ టిష్యూ, నలిగిపోయిన టిష్యూ, కంటామినేటెడ్ అంటే డట్ బయట ఉన్న మట్టి అవన్నీ కూడా తీసేసేయాలి. ఏదైతే ఒక్కొక్కసారి 2-3 రోజులకు కూడా క్లియర్ అవ్వదు ఏదైతే డెడ్ ఇష్యూస్ ఉన్నాయో. సో అటువంటి సిచ్యువేషన్ లో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ డిబ్రైడ్మెంట్ చేయాల్సి వస్తుంది. అలా డిబ్రైడ్మెంట్ చేసిన తర్వాత ఒక్కసారి వూండ్ ఏదైతే నలిగిపోయిన ఏరియా స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ ఏరియాని బట్టి మనము ప్లాన్ చేస్తాం. సపోజ్ హ్యాండ్ అనుకోండి, హ్యాండ్ లో రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటేమో పొట్ట దగ్గర మనం చర్మం దగ్గర చేయి పెడతాం అనమాట. ఆ పొట్ట చర్మం లేపి ఆ ఏరియాని కింద పెడతాం. అదొక 2-3 వారాలు అలా చేతిని దాని కింద పొట్ట చర్మంలో పెట్టి ఒకసారి ఆ చర్మం పైన అంతా అతుక్కుపోయిన తర్వాత అది కట్ చేసి చేయి ఫ్రీ చేస్తాం అన్నమాట. సో అటువంటిది పెడికల్ ఫ్లాప్స్ అంటారు, అబ్డామినల్ ఫ్లాప్ అంటారు. ఇప్పటికీ
దట్ ఈస్ ద ఎర్లియస్ట్ సర్జరీస్ వన్ ఆఫ్ ద అది చాలా మేబీ దాదాపు 50-70 ఏళ్ల క్రితం కనుగొన్న సర్జరీ అయినా ఇప్పటికి కూడా అది చాలా ఉపయోగకరమైన సర్జరీ. రైట్, మీరు చెప్తూ ఉంటే అంటే ఒక్కో పార్ట్ నుంచి స్కిన్ తీసి ఇంకో పార్ట్ దగ్గర అటాచ్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ గా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. మరి పేషెంట్ సైడ్ నుంచి ఎలాంటి కోఆపరేషన్ ఉండాలంటే అలాంటి టైంలో? ఇప్పుడు పెడికల్ ఫ్లాప్స్ చేసినప్పుడు ఇప్పుడు చేతి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టే ఇప్పుడు గ్రాయిన్ ఫ్లాప్ కానీ, గ్రాయిన్ ఫ్లాప్ అంటే మన స్టమక్ కింద స్టమక్ అబ్డామినల్ ఫ్లాప్ ఇటువంటివి అన్నప్పుడు చెయ్యి అలాగే పెట్టుకొని ఒక 3 వీక్స్ దాకా ఉండాలి. దానికి సంబంధించిన ప్లాస్టర్స్ కానీ దాన్ని స్టెబిలైజ్ చేయడము స్ప్రింట్స్ వేయడం కానీ చేస్తాము. ఆయన వైపు నుంచి కష్టపడాల్సిన అవసరం లేదు కానీ కొంచెం ఇబ్బందిని భరించాలి. పెయిన్ఫుల్ ఉండదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చెయ్యి ఇలాగే మనం పెట్టుకొని ఒక 3 వారాలు ఉండాలి అంటే అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఈ ఇబ్బందిని అధిగమించడానికే మనము ఫ్రీ ఫ్లాప్ అనేది ఒకటి వచ్చింది. ఫ్రీ ఫ్లాప్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని చోట్ల నుంచి ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉంటాయి థై నుంచి కానీ కొన్ని క్లియర్ కట్ రక్తనాళాలు క్లియర్ కట్ వాటికి అనాటమీ ఉంటుంది అనమాట. సో అటువంటి వాటిని ఆ ఏరియాని చర్మము కింద దానికి ఫ్యాట్ కానీ దాని కింద మజిల్స్ కానీ బోన్ కానీ ఇవన్నీ కూడా కలిపి కాంపోజిట్ ఫ్లాప్ అంత ఇస్తాం అనమాట. వాటిని రక్తనాళాలతో సహా ఐసోలేట్ చేస్తాం. సో అలా రక్తనాళాలతో సహా ఐసోలేట్ చేసి ఇక్కడి నుంచి తీసి మళ్ళీ ఏ ఏరియా ఇప్పుడు మన చేతికి కానీ కాలికి కానీ ఆ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మనం అక్కడున్న రక్తనాళాలను ఐసోలేట్ చేసి అక్కడ రక్తనాళాలను జోడిస్తాం అనమాట. దీన్ని మైక్రోవాస్కులర్ పద్ధతుల్లో మైక్రో సర్జరీ చేసి అక్కడ రక్తనాళాలతో జోడిస్తాం. సో ఇటువంటి సర్జరీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ చేతికి ఇట్లా 3 వారాలు ఇలా చేతి ఇలా పొట్ట దగ్గర ఇలా చేయి పెట్టడం కానీ అలాగే 3 వారాలు కదలకుండా ఉండడం కానీ ఇటువంటి ఇబ్బందుల నుంచి మనము ఇది చేయొచ్చు. ఇంకొక దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువసేపు పడుతుంది ఈ సర్జరీ. ఈ సర్జరీ దాదాపు మాకు 6 నుంచి 10 గంటల దాకా సర్జరీ పడుతుంది. బట్ 6 నుంచి 10 గంటల సర్జరీ అయినా సరే మనకి తర్వాత ఇబ్బంది లేకుండా ఒక ఆల్మోస్ట్ 4-5 రోజుల్లో మనం మంచిగా రికవర్ అయిపోతుంది. డిశ్చార్జ్ కూడా చేసేసి అన్ని యాక్టివిటీస్ నార్మల్ గా చేసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పటి వరకు రీకన్స్ట్రక్షన్ గురించి చెప్పారు కదా, మరి రీప్లాంటేషన్ అంటే ఏంటి, అది ఏ పరిస్థితిలో చేయాల్సిన అవసరం ఉంటుందండి? ఇప్పుడు రీప్లాంటేషన్ అనేది జనరల్ గా తెగిపోయినప్పుడు చేస్తాం, కంప్లీట్ గా తెగిపోయినప్పుడు. ఆ తెగిపోవడం అనేది కూడా రకరకాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు క్లీన్ కట్ గా తెగిపోవటం, ఒక కటింగ్ మెషిన్ లో కానీ ఏదైనా బ్లేడ్ వల్ల కానీ క్లియర్ కట్ గా తెగిపోతే రిజల్ట్స్ చాలా బాగుంటాయి వాళ్ళకి రీప్లాంట్ చేసినప్పుడు. ఎందుకంటే అది నలిగిపోవడం తక్కువ ఉంటుంది, కట్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి క్రషింగ్ మెషిన్స్ లో కానీ థ్రెషింగ్ మెషిన్స్ లో కానీ చేతులు ఎస్పెషల్లీ ఆ కాళ్ళు మనకి ఈడ్చుకుపోవటం కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైర్ కింద పడిపోవటం కానీ ఇట్లా జరిగినప్పుడు క్రష్ కాంపనెంట్ అంటే నలిగిపోయే కాంపనెంట్ ఎక్కువ ఉంటుంది, తెగిపోయేదానికంటే నలిగిపోయేది ఎక్కువ ఉంటుంది. రైట్, మీరు చెప్పేది అంటే క్లీన్ కట్ గా కట్ అయిన పార్ట్ ని మీరు రీప్లేస్మెంట్ చేయొచ్చు అంటున్నారు కదా, మరి పార్ట్ లోపల ఒకవేళ ఆర్గాన్స్ ఏమైనా ఉంటే అలా అది పాసిబుల్ అవుతుందండి? అదే నేను దానికి వస్తున్నాను. ఇప్పుడు క్లీన్ కట్ నలిగిపోయినప్పుడు ఆ నలిగిపోయింది ఎంత శాతం నలిగిపోయింది అనే దాన్ని బట్టి కూడా మనకు ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ మనకి చెయ్యి తెగిపోయింది అనుకోండి, కాలు మోస్ట్ కామన్లీ మనకు కాళ్ళే వస్తుంటాయి. ఇప్పుడు కాలు నలిగిపోయింది, ఆ బోన్స్ ఎలా ఉన్నాయి అవి కూడా చూడాలి. ఇవన్నీ కూడా చూస్తాం మనం ఎక్స్రేలు తీసినప్పుడు. బోన్స్ ఎలా ఉన్నాయి, బోన్ నేను పైన చర్మం ఇవన్నీ చేసేసిన బోన్ లేదనుకోండి, సో నేను ఎంత రీకన్స్ట్రక్ట్ చేసినా ఉపయోగం లేదు. అలాగే ఫస్ట్ బోన్ చూస్తాం, బోన్ బాగా నలిగిపోయింది, సో బోన్ ప్రకారంగా మనం ఫిక్స్ చేయొచ్చా, ఫిక్స్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయా. సో అలా ఫిక్స్ చేసిన బోన్ ని తర్వాత ఒకసారి బోన్ ఫిక్స్ చేసిన తర్వాత, అంటే బోన్ మామూలుగా ఇటువంటి సిచ్యువేషన్స్ లో నలిగిపోయిన వాటిలో బోన్ డైరెక్ట్లీ లోపలికి వెళ్ళి ప్లేట్లు వేయడం కానీ అవి చేయరు, ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అని వేస్తారు. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటే బయట నుంచి రాడ్లు వేసి ఒక స్పానర్ చేస్తారు అనమాట. సో స్టేబుల్ చేస్తారు ఫ్రాక్చర్ ని. ఏదైతే ఆ ఇరిగిపోయిన బోన్స్ ఉంటాయో ఆ పొజిషన్ లోకి తీసుకొచ్చి అదే పొజిషన్ లో పెడతారు ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. సో ఆ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ పెట్టిన తర్వాత మేము రక్తనాళాలు అవన్నీ రిపేర్ చేస్తాం. రక్తనాళాల తర్వాత మళ్ళీ ఏదైతే టెండన్స్ మజిల్స్ అవన్నీ కూడా రిపేర్ చేస్తాం. అవి రిపేరబుల్ ఉన్నాయా లేదా కూడా చూడాలి. ఫస్ట్ బోన్ రిపేర్ అయితే ఇవన్నీ చూస్తాం. బోన్ రిపేరబుల్ ఉన్నప్పుడు పైన కూడా బాగుంటే అప్పుడు మనం రీకన్స్ట్రక్షన్ కి వెళ్తాం, రీప్లాంటేషన్ కి. అదే గనక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం బోన్ రిపేర్ అయినా కూడా పైన టిష్యూస్ ఎక్కువ పోతాయి. అటువంటి సిచ్యువేషన్ లో అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మనము రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ ఫ్రీ ఫ్లాప్స్ అది మీకు చెప్పాను కదా, మైక్రోవాస్కులర్ సర్జరీ ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకొచ్చి పెడతాం అక్కడ చర్మం అవన్నీ. సో అది పెట్టాలంటే ఫంక్షనల్ గా ఎంత రికవర్ అవుతారో కూడా చూస్తాం. మనము మొత్తం అసలు బోన్స్ తప్ప మిగతా చర్మం కానీ మజిల్స్ కానీ ఏమీ లేదనుకోండి, మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. అటువంటి సిచ్యువేషన్ లో మనం తీసేస్తాం. కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయినా కొంచెం ఫంక్షన్ కనుక ఉంటే తీసుకురాగలిగితే రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ఉత్తమం. ఇంకా రీసెంట్ స్టడీస్ ప్రకారం కూడా
కాళ్ళు తీసివేయడానికి రీకన్స్ట్రక్ట్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. మనం ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకుని ఎస్పెషల్లీ కాళ్ళు తీసివేసి ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకున్నా కూడా మనం రీకన్స్ట్రక్షన్ చేసినా కూడా రిజల్ట్స్ అనేవి రీకన్స్ట్రక్షన్కే బెటర్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఎస్పెషల్లీ ఏమవుతుందంటే వాళ్ళది సైకలాజికల్గా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నా ఓన్ కాల్ నాకు ఉన్నది, అది తీసేస్తే వేరే కృత్రిమ కాలు పెట్టుకుంటాం. సో ఎప్పటికైనా అతను ఒక వికలాంగులాగానే ఫీల్ అవుతుంది. సో అందువల్ల ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ చాలా ఇంపార్టెంట్. ఏందో కానీ ఒక్కొక్కసారి మనకు తప్పదు, ఒక్కొక్కసారి తీసేయాల్సి వస్తుంది, తప్పదు. బట్ చాలా వరకు మనం రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించి రీకన్స్ట్రక్ట్ చేయగలిగితేనే చాలా ఉపయోగం. ఎస్పెషల్లీ ముఖ్యంగా యంగ్ అడల్ట్స్, యంగ్ ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళలో మనం ఎంతవరకైనా వెళ్ళి రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ అయినప్పటికీ కూడా ప్రియారిటీ దానికే ఇవ్వాలంటారు. ప్రయారిటీ దానికే ఇవ్వాలి. ఓకే, మరి రీప్లాంటేషన్ లో నూతనంగా వచ్చినట్టు పద్ధతులు, అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీస్ గురించి ఒకసారి చెప్తారండి. రీప్లాంటేషన్ అనేది యాక్చువల్లీ మైక్రోవాస్కులర్ సర్జరీ అనేది వచ్చిన తర్వాత రీప్లాంటేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. దాదాపు మేబీ 10-15 ఏళ్ల క్రితం మనకు వేళ్ళు కానీ కాళ్ళు కానీ తెగిపోతే రీప్లాంట్ చేయడం అనేది కష్టంగా ఉండేది. ఈ మైక్రోస్కోపిక్ సర్జరీ, మైక్రోవాస్కులర్ సర్జరీ ఇవన్నీ వచ్చిన తర్వాత రీప్లాంటేషన్ అనేది చాలా సులువైపోయింది. సో మనం రీప్లాంటేషన్ అనేది వేలు దగ్గర నుంచి హ్యాండ్ మొత్తం దాకా చేయొచ్చు. రీప్లాంటేషన్ అనేది ప్రిడామినెంట్లీ మనకి హ్యాండ్కే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే హ్యాండ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు 50% ఆఫ్ మన బ్రెయిన్ హ్యాండ్కే ఇంపార్టెన్స్ వస్తుంది. సో హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ లేకపోతే పని జరగదు. సో అందువల్ల హ్యాండ్కి రీప్లాంటేషన్ అనేది చాలా అవసరం. ఎటువంటి సిచ్యువేషన్లోనే రీప్లాంటేషన్ ప్రయత్నించాలి. ప్రయత్నించిన వల్ల నష్టం ఒక్కొక్కసారి మనకి ఒక సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు, బట్ ప్రయత్నం అయితే చేయాలి. లెగ్ విషయంలోకి వస్తే ఇండివిజువల్ టోస్ అంటే కాలి వేళ్ళని రీప్లాంట్ చేయడం అనేది జనరల్గా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే మనం దాని మీద పెట్టే శ్రమకి వచ్చే ఫంక్షనల్ అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. సో రీప్లాంటేషన్ అనేది పేషెంట్ని కూడా అన్ని గంటల సర్జరీకి సబ్జెక్ట్ చేయడం కానీ ఆ రిస్క్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల రీప్లాంటేషన్ అనేది లెగ్లో రీప్లాంటేషన్ చాలా వరకు మనం విల్ఫుల్గా చేయము, ఉపయోగం లేదనేది. వెరాస్ మడం పైన కనుక కట్ అయితే మాత్రం రీప్లాంట్ చేస్తానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా లెగ్ అనేది నడవడానికి ఫంక్షనల్గా నేను ఇందాక చెప్పినట్టు మీకు సైకలాజికల్ అడ్వాంటేజ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని రీప్లాంటేషన్ అనేది చేస్తాము. సో ఈ మైక్రోవాస్కులర్ సర్జరీ వచ్చిన తర్వాత మైక్రోస్కోప్లో మనము ఈ రక్తనాళాలను కానీ వెయిన్స్ కానీ టెండన్స్ కానీ నర్వ్ రిపేర్ ఇవన్నీ కూడా చక్కగా కనిపించి వెరీ గుడ్ ఫైన్ సర్జరీస్ చేయడం వల్ల రిజల్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. రైట్, ఇక రీకన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా మందిలో అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫేస్ పైన కూడా కొన్ని మార్క్స్ అట్లాంటి సింప్టమ్స్ కనిపిస్తుంటాయి కదా. సో చాలా మంది సర్జరీ నెసరీ అని చెప్పి అంటుంటారు. నిజంగా అలాంటి వాటికి అంటే మళ్ళీ ఒక ఫోల్డ్స్ లేకుండా న్యాచురల్ స్కిన్ పొందే అవకాశం ఏమైనా ఉంటుందో సర్జరీ ద్వారా? దాని గురించి ఏం చెప్తారండి? చాలా వరకు ఫేషియల్ ఇంజరీస్ మనకు ముఖ్యంగా ముఖం మీద ఇంజరీస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ముందు బ్లీడింగ్, ఫేస్ మోస్ట్లీ అబ్రేషన్స్ రాసుకుపోవడం వల్ల ఎక్కువ ఇంజరీస్ అవుతుంటాయి. సో బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్. మన ఫేషియల్ స్కెలిటన్ ఏదైతే ఉంటుందో ఆ ఫేషియల్ స్కెలిటల్ ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఫేస్ కానీ ఎప్పుడైనా సరే స్టేజ్డ్ వైజ్ రిపేర్ చేస్తాం. మనం ఫస్ట్ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ రిపేర్ చేస్తాము, ఆ తర్వాత ఫేషియల్ పైన స్కార్స్ కానీ ఏదైనా ఉండదో మల్టిపుల్ స్టేజెస్. ఇనీషియల్గా మనం ఫస్ట్ వూండ్స్ అన్ని మానిపోవాలని ఫస్ట్ ఇమీడియట్ హీలింగ్ చేస్తాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మల్టిపుల్ ఏరియాస్ అని బట్టి కూడా ఒక్కొక్కసారి ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్స్ అని చేస్తాము, స్మాల్ లోకల్ టిష్యూ ఫ్లాప్స్ అని చేస్తాము, అంటే చిన్న పక్కన చర్మాన్ని రొటేట్ చేస్తాం. లేకపోతే చెవి వెనక నుంచి చర్మం కానీ మన గొంతు దగ్గర చర్మం కానీ తీసి అక్కడ స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తాము. ఆర్ఎల్స్ ఒక్కొక్కసారి మరీ ఎక్కువ డ్యామేజ్ అయితే లోకల్ ఫ్లాప్స్ చేయాల్సి వస్తుంది. చర్మం ఇక్కడి నుంచి ఎస్పెషల్లీ చేతికి ఏమో మన ఫోర్ ఆర్మ్ దగ్గర నుంచి చర్మం తీసివేస్తుంటాం. సో అట్లా రకరకాల రికన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనము ఫేస్ రికన్స్ట్రక్షన్ చేస్తుంటాం. అంటే ఇలాంటి సర్జరీస్ ఏమైనా కాస్ట్లీగా అవుతున్నాయంటే, లేదంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి క్లయింట్స్ కి? కాస్ట్లీ అంటే ఇప్పుడు వచ్చే ఇంజురీని బట్టి ఉంటుంది. ఏదైనా సరే వచ్చే ఇంజురీని బట్టి ఉంటుంది. కాస్ట్ అనేది ఎప్పుడు నెంబర్ ఆఫ్ సర్జరీస్ బట్టి ఉంటుంది. మనకి ఈ యాక్సిడెంట్స్ లో ఎస్పెషల్లీ ముఖ్యంగా యాక్సిడెంట్స్ లో ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక సర్జరీలో అయిపోతుందా అనేది చెప్పలేము. ఒక్కొక్కసారి నేను ఇందాక మీకు చెప్పాను, ఒక్కొక్కసారి మేము 4-5 ఒక 6-7 సర్జరీస్ కూడా చేయాల్సిన పరిస్థితి. ఒకేసారి అన్ని చేసేస్తాం అనేది జరగదు.
సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. కాస్ట్ అనేది ఇంకా దాన్ని బట్టినే కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది. అది ఏ హాస్పిటల్ అయినా, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినా కూడా వాళ్ళు కొన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. రైట్. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ కేసెస్ లో చాలా మందికి బోన్స్ అనేది కొద్దిగా డిస్జాయింట్ అవుతుంటాయి. వాళ్ళు నెగ్లెక్ట్ తీసుకుంటారు, అంటే మళ్ళీ అటాచ్ అయిపోయాయి, లేదంటే రెగ్యులర్ వర్క్స్ క్యారీ చేస్తుంటారు. అవి మళ్ళీ రియకర్ ఏదైనా అంటే ఏదైనా డిసడ్వాంటేజ్ చూపించే అవకాశం ఉంటుందండి? ఇవన్నీ జనరల్ గా హ్యాండ్ లో అవుతుంటాయి. చాలా వరకు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు మన చేయి మీద బయట అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్ ఇట్లా చేయి మీద పడుతుంటాం అనమాట. ఇలా చేయి పడినప్పుడు రిస్ట్ దగ్గర చిన్న బోన్స్ స్మాల్ క్రాక్స్ రావడం, ఫ్రాక్చర్, ఇందాక ఆయన చెప్పినట్టు అట్లాగే ఉంటుంది. అలా చిన్న క్రాక్స్ రావడం అట్లా జరుగుతుంటాయి. కానీ లిగమెంట్ టియర్స్ జరుగుతుంటాయి. ఒకసారి కాలు కూడా లిగమెంట్ టియర్స్ జరుగుతుంటాయి. చాలా వరకు అప్పటి వరకు అది సెట్ అయిపోతుంది. గ్రాడ్యువల్ గా వాడే పద్ధతి మనం వాడుతున్నప్పటికి ఏమవుతుందంటే వేర్ అండ్ టియర్ వల్ల దానికి లోకల్ జాయింట్స్ అరిగిపోవడం కానీ అవన్నీ తొందరగా అవుతాయి. సో ఏదైతే నార్మల్ జాయింట్ మనకి 10 ఏళ్ళకి అరిగిపోతుందో వాళ్ళలో దాదాపు మనకి 5 ఏళ్ళకే అరిగిపోతుంది. సో ఎప్పుడైతే అరగడం మొదలవుతుందో మీకు పెయిన్ కూడా రావడం మొదలవుతుంది. సో దాని మీద స్ట్రెస్ పెరగడం మొదలవుతుంది. సో అందువల్ల ఎప్పుడైనా సరే ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే మనం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు ఏదైనా సరే చిన్న ఫ్రాక్చర్ అయినా సరే ఫ్రాక్చర్ ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం జనరల్ గా ఇటువంటి ఇష్యూస్ ని మనం పోస్ట్పోన్ చేయగలము, లేకపోతే చాలా వాటికి అవాయిడ్ చేయగలం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.